హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ తెగ ట్రెండ్ అవుతున్న రెసిపీయే ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. దీనితోనే మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఎలా ప్రిపేర్ చేస్తానో ప్రాసెస్లకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ చేసుకున్న ఎగ్స్ ని అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్, ఉప్పు, కారం వేసేసుకొని తిప్పేసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మసాలా ఐటమ్స్ అయితే వేసేసుకోవాలి. ఇవి వేగాక ఉల్లిగడ్డ పేస్ట్, టమాటో ప్యూరీ వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక తగినంత సాల్ట్, తగినంత కారం వేసేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్గులకైతే ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోవాలి ప్యాన్ లోకి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, తగినంత కస్తూరి మెంతి వేసేసుకొని నేనైతే ఇక్కడ పుదీనా వేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది గిట వేసేసుకోవచ్చు. తర్వాత 2 minutes తర్వాత తిప్పుకుంటే ఇలా బాయిల్డ్ ఎగ్గులకైతే మసాలా మంచిగా పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి రైస్ లో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.